Hi dear students, today I am going to tell you about ultra structure of eukaryotic cell. తెలుగు మీడియం విద్యార్థుల సౌలభ్యం కొరకు బోత్ మీడియాలో నేను ఈ లెసన్ చెప్పదలుచుకున్నాను. నిజ కేంద్రక కణం యొక్క సూక్ష్మ నిర్మాణం గురించి ఈరోజు మనం మాట్లాడదాం. తెలుగు టైపింగ్ లేకపోవడం వల్ల తెలుగులో మెటీరియల్ ఉండదు, ఇంగ్లీష్లో మెటీరియల్ ఉంటుంది. దాన్ని నేను తెలుగులో ఇంగ్లీష్లో రెండు భాషల్లో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, అర్థం చేసుకోండి. ప్రైమరీ సెల్ స్ట్రక్చర్ ఆల్రెడీ ముందు క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. కేంద్రక పూర్వజీవులకు నిజ కేంద్రక జీవులకు మధ్య భేదాల గురించి. జనరల్గా ఒక ప్రైమరీ సెల్ స్ట్రక్చర్ గమనించినట్లయితే ప్లాంట్ సెల్ అయితే సెల్ వాల్ ఉంటుంది, బ్యాక్టీరియా వంటి వాటికైతే సెల్ వాల్కి వెలుపల కూడా క్యాప్సూల్ ఉంటుంది. యానిమల్ సెల్స్కి ఈ రెండు లేకుండా ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది. ప్లాంట్ సెల్ యానిమల్ సెల్స్ని మనం గమనించినట్లయితే ప్లాంట్ సెల్లో అడిషనల్గా మనకి వ్యాక్యూల్స్ పెద్దవిగా ఉండడం, క్లోరోఫిల్ కలిగినటువంటి క్లోరోప్లాస్ట్లు ఉండడం, సెల్ వాల్ని సెల్ మెంబ్రేన్కి వెలుపలని కలిగి ఉండడం అనేది ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్గా, సెంట్రియోల్స్ అనేవి ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్ డివిజన్ మాత్రమే ఫామ్ అవుతాయి అనేది మనం చెప్పుకున్నాం. అవి ప్లాంట్ సెల్ యూనిక్ ఫీచర్స్. యానిమల్ సెల్స్ ప్లాంట్ సెల్స్లా ఈ 4 క్యారెక్టర్స్ కాకుండా మిగతా అన్ని క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి. అయితే మనం ఈ సెల్ స్ట్రక్చర్లో సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్, న్యూక్లియస్, ప్రోటోప్లాజం, సైటోప్లాజం, సెల్ ఆర్గనెల్స్, వీటిని బేసిక్గా మనం ముందు క్లాసులో వివరించుకోవడం జరిగింది. సో మీరు ఇక్కడ లైట్ మైక్రోస్కోప్లో కనిపిస్తున్నటువంటి ఒక ఫోటోగ్రాఫ్ని చూస్తున్నారు. ఇది కూడా ఒక లైట్ మైక్రోస్కోప్, అది కూడా ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో తీసినటువంటి ఒక లీఫ్ సెల్ యొక్క డయాగ్రామ్. ఇది లెనింజర్ 1970 బయోకెమిస్ట్రీ బుక్లో నుంచి తీసుకున్నటువంటి డయాగ్రామ్స్. సో మనకు తెలుసు సెల్లో ఆర్గనెల్స్ ఉంటాయని, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటి డైమెన్షన్స్ ఎంత ఉంటాయి ఒకసారి మాట్లాడదాం. ఆర్గనెల్ న్యూక్లియస్ దేనికంటే ఉపయోగపడుతుంది? సెల్ డివిజన్ కోసం, అలాగే ప్రోటీన్ సింథసిస్కి న్యూక్లియస్కి ఏంటంటే రిలేషన్ అనుకోవచ్చు. న్యూక్లియస్లో డిఎన్ఏ ఉండడం, ఆ డిఎన్ఏ బట్టి ఎంఆర్ఎన్ఏ తయారవడం, ఎంఆర్ఎన్ఏ అనే కోడింగ్ ఉపయోగించుకొని రైబోజోమ్స్ ఎండోప్లాజం రెటిక్యులం దగ్గర కానీ ఫ్రీగా సైటోప్లాజంలో కానీ ప్రోటీన్స్ని తయారు చేయడం. సో ఇన్ఫర్మేషన్ అంతా ఉండేది న్యూక్లియస్ దగ్గర. న్యూక్లియస్ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉంటాయండి? 10 మిల్లీమైక్రాన్స్ డయామీటర్ ఉంటాయి. మైటోకాండ్రియాన్ రెస్పిరేటరీ పాత్వేస్ ఉపయోగపడుతుంది, మీకు తెలుసు. క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగేది మైటోకాండ్రియా దగ్గరే. పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అని అందుకే చెప్తున్నాను. ఇది నియర్లీ 1 to 12.5 మిల్లీమైక్రాన్స్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఫోటోసింథటిక్ పాత్వేస్కి ఉపయోగపడుతుంది, 5 to 10 మిల్లీమైక్రాన్స్ డయామీటర్ ఉంటుంది. లైసోజోమ్స్ డైజెషన్, రీసైక్లింగ్, ఐసోలేషన్ ఇలా వీటికి ఉపయోగపడుతుంది. ఈ డైమెన్షన్ చూసినట్లయితే 0.5 to 3 మిల్లీమైక్రాన్స్ డయామీటర్ ఉంటుంది. గాల్గి ఆపరేటస్ చూసినట్లయితే సెక్రేషన్, రీప్రాసెసింగ్, లైసోజోమ్ సింథసిస్ అనేది వాటి మెయిన్ ఫంక్షన్. సిస్టర్నేస్ ఉంటాయి, అవి నియర్లీ 0.5 మిల్లీమైక్రాన్స్ థిక్నెస్ ఉంటాయి. డయామీటర్ చూసినట్లయితే 1 to 3 మిల్లీమైక్రాన్స్ డయామీటర్ ఉంటాయి. ఎండోప్లాజమిక్ రెటిక్యులం చూసినట్లయితే సపోర్ట్స్ ప్రోటీన్ సింథసిస్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సెల్ స్కెల్టన్, ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ గల్గి ఆపరేటస్. డైమెన్షన్స్ చూసినట్లయితే అన్నిటికన్నా ఎక్కువగా 26 to 56 నానోమీటర్ థిక్నెస్ ఉంటుంది. రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్లో ఉంటాయి, ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అంటాం, 20 నానోమీటర్స్ డయామీటర్ ఉంటాయి. ఇలా మనకి సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ముందుగా న్యూక్లియస్ చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ డయాగ్రామ్, ఇది ఒక హెపటోసైట్. హెపటో అంటే లివర్ సెల్ మీరు చూస్తున్నారు, కాలేయం యొక్క కణాన్ని చూస్తున్నారు. న్యూక్లియస్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ చూసినట్లయితే క్రోమాటిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. క్రోమోజోమ్స్ కలిగినటువంటి భాగాన్ని మనం క్రోమాటిన్ అంటాం.
క్రోమోజోమ్స్, కొన్ని ప్రోటీన్స్, వీటన్నిటిని కలిపి ఉన్నటువంటి ఒక గ్రూప్ని, కాంగ్రిగేషన్ని మనం క్రొమాటిన్ అని పిలుస్తాం. దాంట్లో బాగా థిక్గా ఉంటాయి హెట్రోక్రొమాటిన్ అని, థిన్గా ఉన్నటువంటి క్రోమోజోమ్ ఏరియాని యూక్రోమాటిన్ అని అంటారు. జనరల్గా ఈ యూక్రోమాటిన్ రీజియనే మనకి జెనెటిక్ కోడ్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ నుండి ఎంఆర్ఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే న్యూక్లియర్ మెంబ్రెయిన్, బయట మీకు న్యూక్లియర్ ఎన్వలప్ కనిపిస్తుంది, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్. న్యూక్లియర్ ఎన్వలప్ అనేది డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. ఇది న్యూక్లియస్ని సైటోప్లాజం నుంచి సెపరేట్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తుంది. అక్కడక్కడ న్యూక్లియర్ పోర్స్ ఉంటాయి. ఆ న్యూక్లియర్ పోర్స్ మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి, సైటోప్లాజంకి న్యూక్లియర్ ప్లాజంకి మధ్యలో ట్రాన్స్పోర్ట్కి న్యూక్లియర్ పోర్ ఉపయోగపడుతుంది. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంతో అటాచ్ అయి ఉంటుంది. అంటే ఇది ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం నుంచి ఏర్పడింది అని చెప్పడానికి ఒక రిజంబ్లెన్స్గా ఉంటుంది. అలాగే న్యూక్లియోలై అనేది లోపల ఉంటుంది. కొన్ని సెల్స్లో 1 ఉండొచ్చు, కొన్ని సెల్స్లో అప్ టు 20 వరకు ఉంటాయి న్యూక్లియోలస్లు అనేవి. అలాగే సెంట్రియోల్స్ చూసినట్లయితే కేంద్రకానికి కొద్ది దగ్గరలో పైబన్ మీరు చూస్తున్నారు. యానిమల్ సెల్స్లో ఎక్కువగా ఉంటాయి, ప్లాంట్ సెల్స్లో ఈ సెంట్రియోల్స్ అనేవి at the time of division only they will appear. This is basic details about a nucleus. You can observe the diameter of nucleus 10 millimicrons. Usually spherical in shape, it occupies up to 75% of the cell volume. కెమికల్ కాంపోజిషన్ కనుక అది చూసినట్లయితే ప్రోటీన్స్ నియర్లీ 90% వరకు ప్రోటీన్స్ ఉంటాయి. మోస్ట్లీ హిస్టోన్ రిచ్ ప్రోటీన్స్, అది కూడా బేసిక్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి మనకి ప్రొకారియోట్స్లో ఉండవు. ఇక్కడ ముఖ్యంగా డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది ఆ న్యూక్లియస్లో 20% డిఎన్ఏనే అంటే క్రోమోజోమ్స్ రూపంలో ఉంటుంది. రైబోన్యూక్లిక్ యాసిడ్స్ అనేవి 5 to 20% ఉంటాయి. న్యూక్లియే అంటే న్యూక్లియోలస్ యూజువల్లీ కంటైన్స్ అబౌట్ 10% క్రోమాటిన్, హిస్టోన్ ప్లస్ డిఎన్ఏ, న్యూక్లియోప్రోటీన్ అంటాం మనం. ఇక ఈ ఫంక్షన్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ ద మెయిన్ సైట్ ఫర్ డిఎన్ఏ synthesis, DNA, all the works of DNA, whatever it may be, like translation, transcription, replication, all these are different activities that are undergone by DNA. All are taking place in nucleus only. ఇవన్నీ కేంద్రకంలోనే జరుగుతాయి. డిఎన్ఏకి సంబంధించిన ప్రతికృతి, అనువాదము, అనులేఖనము అన్నీ జరిగేవి కూడా కేంద్రకంలోనే. ఈ ప్రిజర్వేషన్ చూసినట్లయితే అంటే ఇది రెప్లికేషన్కి ఉపయోగపడుతుంది, జెనెటిక్ మెటీరియల్ ప్రిజర్వేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్రెషన్కి కూడా ఉపయోగపడుతుంది. ఇట్ మేక్స్ ఆర్ఎన్ఏ ఫర్ ప్రోటీన్ సింథసిస్, ఎంఆర్ఎన్ఏ తయారు చేయడం. ఇట్ కాపీస్ డిఎన్ఏ ఫర్ సెల్ డివిజన్, ఇలా సెల్ డివిజన్కి ఉపయోగపడుతుంది. మైటోకాండ్రియా అనేది మీరు చూసినట్లయితే మైటోస్ అంటే థ్రెడ్, కాండ్రియాన్ అంటే గ్రాన్యూల్, థ్రెడ్ లైక్ గ్రాన్యూల్ మనం మైటోకాండ్రియా అని అంటాం గ్రీక్ భాషలో. ఇక్కడ మీరు ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్ చూస్తున్నారు. ఇది ఒక కిడ్నీ, మౌస్ యొక్క కిడ్నీ సెల్. మైటోకాండ్రియాన్ అనేది 1 to 12.5 మిల్లీమైక్రాన్స్ ఉంటుంది. యూ కెన్ అబ్జర్వ్ క్లియర్ స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా హియర్. outer membrane, inner cristae forward, inward foldings are called cristae. Inner there is a matrix where Krebs cycle is going to take place. So it is like this envelope of mitochondria is like a nuclear envelope. It is a double membrane envelope. Outside outer membrane is there, inner side inner membrane is there. In between these two membranes there is a space called intermembrane space. Mostly in inner matrix Krebs cycle is taking place, and on the cristae oxysomes are present. Electron transport system is also present on the cristae. Pigments, cytochrome like pigments are present in electron transport system. The main function of mitochondria is associated with pathways of respiration, cellular respiration. These metabolic pathways are divided up and supported by the membranes. The inner membrane contains the enzyme necessary for the synthesis of ATP, adenosine triphosphate. Chloroplast. Generally it is observed in plant cells and blue-green algae, some algae. Chloro means green, plast means form or shape. See, it is a term of chloroplast. The structure of chloroplast.
You can observe chloroplast annulus, outer membrane, inner membrane, and inside grana. The grana are connected by frets. Grana is a thylakoid membrane. Inside the matrix is called stroma, and storage food granules, starch you can observe. Its diameter is nearly 5 to 10 millimicrons. Pigments, mainly chlorophylls with carotenoids and others present, useful for photosynthesis, you know very well. The metabolic pathways are closely associated with the membranes as in case of mitochondria. మైటోకాండ్రియా లాగే దీనిలో కూడా మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతూ ముఖ్యంగా కిరణజన్య సంయోగ క్రియ జరిగి క్లోరోఫిల్ను ఉపయోగించుకొని ఇది పిగ్మెంట్స్ని కలిగి ఉంటుంది. ఆ పిగ్మెంట్స్లో క్లోరోఫిల్ ఒకటి, కెరటనాయిడ్స్ ఉంటాయి. మొత్తానికి మొక్కకు కావలసినటువంటి ఆహారాన్ని అది నిల్వ చేసుకోవడానికి తయారు చేసుకుంటుంది. అలాంటి మొక్కల్ని జంతువులు ఉపయోగించుకొని వాటికి కావాల్సినటువంటి పోషక పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. సో క్లోరోప్లాస్ట్ అనేది మొక్కకి ఎంత ఇంపార్టెంటో దానికన్నా జంతువులకి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ క్లోరోప్లాస్ట్ వల్లనే మనం ఈరోజు పోషక కలిగినటువంటి ఈ వెజిటేరియన్ ఫుడ్ తినగలుగుతున్నాం. ఇక ఈ ఆర్గాన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి, ఈ ఆర్గనల్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఈ బోత్ క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియాని డబుల్ మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్స్ అని మనం చెప్పుకున్నాం. అవి ఎనర్జీ క్రియేషన్స్లో ఉపయోగపడుతున్నాయి. అవి ఎక్స్ట్రా డిఎన్ఏ అని కూడా కలిగి ఉంటాయి. అంటే న్యూక్లియస్లో ఉన్న డిఎన్ఏ కాకుండా ఎక్స్ట్రా న్యూక్లియర్ డిఎన్ఏ అంటాం మనం. అందుకే వీటిని సెల్ విత్ ఇన్ ఏ సెల్ అని కూడా పరిగణిస్తారు. అంటే కణంలో కణం వీటిని అంటారు అంటే క్లోరోప్లాస్ట్ని మరియు మైటోకాండ్రియా అని పిలుస్తారు. దానికి రీజన్ ఏంటి అంటే వీటిలో స్పెషల్ డిఎన్ఏ ఉంటుందన్నమాట. మైటోకాండ్రియల్ డిఎన్ఏ, క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ అంటూ వాటికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ని అవి తయారు చేసుకుంటూ ఉంటాయన్నమాట. This has led to biologists to believe that there may be some similarity in their origin in cells of eukaryotes. యూకారియోట్ సెల్ ఎలా అయితే ఎవాల్వ్ అయిందో ఈ సెల్స్ కూడా వేరేగా ఎవాల్వ్ అయి ఉండొచ్చు అని ఈ ఎండోసింబయోటిక్ థియరీ అనే థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని ప్రకారం వీటిని కూడా సపరేట్గా సెల్స్గా పరిగణిస్తారు. ఆ థియరీని ఏమంటారు? ఎండోసింబయోటిక్ థియరీ. ఓకే, నెక్స్ట్ లైసోజోమ్స్. హెటరోజెనస్ స్ట్రక్చర్స్ ఆఫ్ లైసోజోమ్స్ యూ కెన్ అబ్జర్వ్ హియర్. Different in their sizes, shapes. Nearly lysosomes are present in 4 types. You know very well that: phagosomes, heterophagosomes, residual bodies, lysosomes. These are not discovered by electron microscope, but by centrifugation and enzyme analysis we can observe lysosomes. Generally, these are not present in plant cells. Very simple and spherical structures, single membrane bound cells. Lysosomes contain large number of catabolic enzymes. Instead of anabolic, they have catabolic enzymes. They are useful for lysis. The enzymes found in lysosomes, generally 40 different enzymes are present in lysosomes, like acid phosphatase, which acts on substrate called phosphate esters, acid ribonuclease acts on RNA, acid deoxyribonuclease acts on DNA, glycosidases acts on polysaccharides, proteases on proteins, lipases on lipids, phospholipids on phospholipids. See, more than 40 types of enzymes are known to occur in lysosomes. 40 రకాల ఎంజైమ్స్ ఉంటాయి లైసోజోమ్స్లో. ఇవి రకరకాల పదార్థాలను విశ్లేషణ చేస్తూ జీర్ణం చేయడంలో, విచ్ఛిన్నం చేయడంలో పాత్ర పోషిస్తూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా డైజెషన్ ఆఫ్ కాంపౌండ్స్, ఎండోసైటోసిస్ ద్వారా వచ్చినటువంటి వాటిని మనం డైజెషన్ చేయడానికి లైసోజోమ్స్ ఉపయోగపడుతూ ఉంటాయని చెప్పుకుంటాం. అలాగే రీసైక్లింగ్ ఆఫ్ మెటీరియల్ విత్ ఇన్ ద సెల్స్లో పాడైపోయిన కణాలను మళ్ళీ రీసైకిల్ చేయడానికి కూడా లైసోజోమ్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే గాల్గి యాపరాటస్. క్యామెల్లో గాల్గి అని ఆయన కనుగొన్నారు. ఈ గాల్గి యాపరాటస్ జనరల్గా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచే ఎవాల్వ్ అవుతుంది. ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా దాని స్ట్రక్చర్స్ మీరు అబ్జర్వ్ చేయగలరు. గాల్గి సిస్టర్నే ఉంటాయి, ఫ్లాట్ అండ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్. ఈ సిస్టర్నేస్ 4 to 5 ప్యాక్లా ఉంటాయి. వాటి ఎండింగ్స్లో గాల్గియన్ వెసికల్స్ అని ఉంటాయి. ఈ గాల్గియన్ వెసికల్స్ ఏంటంటే వెసికల్స్ టేక్ ట్రాన్స్ఫార్మ్ మెటీరియల్ ఫ్రమ్ ద ఎగ్జిట్ ఫేజ్ టు దేర్ డెస్టినేషన్. Here transport vesicles they bring material from the endoplasmic reticulum to the entry phase. So here transport vesicles, Golgi vesicle. Transport vesicles they bring material from ER. Golgi vesicles take it from Golgi and distribute it to the destination. These Golgi vesicles transport the materials from one cisterna to the next somewhat. So there are 3 different types of Golgi vesicles and cisternae you can observe.
ఇక్కడ చూసినట్లయితే గాల్గి యొక్క ఫంక్షన్స్ మనం చూస్తే ముఖ్యంగా ప్రాసెసింగ్ చేయడం, ప్యాకింగ్ చేయడం అనమాట. అంటే వచ్చినటువంటి ప్రోటీన్లు ఏవైతే అంతర్జీవ ద్రవ్యజాలకం తయారు చేస్తుందో వాటిల్లో శుభ్రం చేయడం, వాటి పనికిరాని ఉంటే తీసి పడేయడం, పనికి వచ్చినటువంటి పదార్థాలని అమైనో ఆమ్లాల వరుసనే ఉంచడం, వాటిని ఏదైనా ఒక త్వచాన్ని ఏర్పరిచి దాన్ని కొంతకాలం నిల్వ చేయడం, కొంతకాలం నిల్వ చేస్తూ ప్యాకింగ్ చేసేటట్టుగా రక్షించడానికి ఉపయోగపడేది గాల్గి కాంప్లెక్స్. ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రం ఇది స్రవించేటట్టుగా చేస్తుంది అనమాట. అంతవరకు అది సింథసైజింగ్ లైసోజోమ్స్ టు కంటైన్ ద పొటెన్షియల్లీ డేంజరస్ కెటబాలిక్ ఎంజైమ్స్ కలిగినటువంటి లైసోజోమ్స్ ఈ గాల్గి కాంప్లెక్స్ దగ్గర తయారయ్యి బయట గాల్గి నుంచే లైసోజోమ్స్ ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అంటే లైసోజోమ్ ఉత్పత్తి కూడా గాల్గి యొక్క ఫంక్షన్. ప్రొడ్యూసింగ్ సెక్రటరీ వెసికల్స్ని ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెసికల్ తీసుకొచ్చిందో ఈఆర్ నుంచి అది సెక్రటరీ వెసికల్గా అంటే స్రావక ఆశయంగా బయటికి వెళ్తుందన్నమాట. మేకింగ్ మోర్ ప్లాస్మా మెంబ్రేన్ తయారీలో కూడా గాల్గి కాంప్లెక్స్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, సెల్ స్కెల్టన్ కానీ చెప్పుకునే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం కనుక చూసినట్లయితే రఫ్ ఈఆర్, స్మూత్ ఈఆర్ అని 2 రకాలు ఉంటాయని మనకు తెలుసు. రైబోజోమ్స్ ఉన్నదాన్ని రఫ్ ఈఆర్ అని, లేకపోతే స్మూత్ ఈఆర్ అని. వీటి మెంబ్రెయిన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వీటి మధ్యలో మెంబ్రెయిన్ మధ్యలో ఉన్నటువంటి క్యావిటీని ల్యూమిన్ అంటాం, విచ్ కెన్ ఆక్యుపై అప్ టు 10% ఆఫ్ ది సెల్ వాల్యూమ్. ఈ లూమిన్స్ ఎక్కువ ఉంటాయి. 10% సెల్ వాల్యూమ్లో లూమినే 10%, అంటే మొత్తం సెల్లో 10% లూమినే ఉంటుంది, ఈఆర్ యొక్క లూమిన్. ఇక ట్రాన్స్పోర్ట్ వెసికల్స్ కూడా ఇది రెండో ఫాము. ఈ ట్రాన్స్పోర్ట్ వెసికల్సే గాల్గి ట్రాన్స్పోర్ట్ వెసికల్స్గా వెళ్తాయి అన్నమాట. ఈఆర్ యొక్క ఫంక్షన్స్ మీకు తెలుసు. వీటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా అంటే డిఫికల్ట్ అనమాట. ఇంటాక్ట్గా పీస్గా వస్తుంటాయి. కొన్ని రైబోజోమ్ అటాచ్ అయ్యి, కొన్ని రైబోజోమ్ లేకుండా స్మూత్ ఈఆర్ అయితే. రైబోజోమ్ యొక్క మెంబ్రెయిన్ అంటే ఈఆర్ యొక్క మెంబ్రెయిన్ మనం అబ్జర్వ్ చేయగలం, కానీ ఎంటైర్ ఈఆర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఈఆర్ స్టార్ట్స్ ద బయోసింథటిక్ పాత్వేస్ దట్ ఫార్మ్ మెనీ ప్రోటీన్ అండ్ లిపిడ్ మాలిక్యూల్స్ ఇన్ ద సెల్. ప్రోటీన్ సింథసిస్ అనుకుంటాం, లిపిడ్ సింథసిస్ కూడా ఇవి ఇనిషియేట్ చేస్తూ ఉంటాయి. దిస్ కంటిన్యూ ఇన్ ద గాల్గి apparatus. గాల్గి బాడీస్తో ఇవి కంటిన్యూస్గా ఉంటాయి. రఫ్ ఈఆర్ హ్యాజ్ రైబోజోమ్స్, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. స్మూత్ ఈఆర్లో ఉండవు. ప్రోటీన్ మేడ్ ఆన్ రఫ్ ఈఆర్ విల్ ఈవెన్చువల్లీ బీ సెక్రెటెడ్ అవుట్ సైడ్ ద సెల్. ఇంకా రైబోజోమ్స్ చూసినట్లయితే రైబోజోమ్స్ అనేవి ఏంటంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ కానీ చెప్పుకున్నాం మనం. ఎంఆర్ఎన్ఏ అని దాని యొక్క లార్జర్ యూనిట్స్, స్మాలర్ యూనిట్ మధ్యలో కలిగి ఉండి ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి జెనెటిక్ కోడ్ని బేస్ చేసుకొని అమైనో యాసిడ్స్ని తీసుకుంటూ ఏ సైట్ పీ సైట్ అని ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఇవి 1 by 1 పాలీపెప్టైడ్స్ తయారు చేసుకుంటూ ప్రోటీన్ కంప్లీట్ పాలీపెప్టైడ్ మనకి ఏర్పరచడంలో ఈ రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు చూసినటువంటి బ్లాక్ స్పాట్స్ రైబోజోమ్స్. ఈ రైబోజోమ్లో 2 యూనిట్స్ ఉంటాయి, స్మాల్ యూనిట్, లార్జర్ యూనిట్ అనేది. 2 సబ్ యూనిట్స్ అని చెప్తాం మనం. వీటి మధ్యలో ఎంఆర్ఎన్ఏ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ నాట్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్. ఫౌండ్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతాడు, మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్ కానిది ఏది అంటే రైబోజోమ్ అని చెప్పొచ్చు. ఫౌండ్ బోత్ ఇన్ ప్రోకారియోట్స్, యూకారియోట్స్. బట్ 70s రైబోజోమ్స్ అనేవి ప్రోకారియోట్స్లో, 80s రైబోజోమ్స్ అనేవి యూకారియోట్స్లో ఉంటాయని మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. The subunits are synthesized separately in the nucleolus of the nucleus of eukaryotes. యూకారియోట్స్లో న్యూక్లియోలస్లో ఈ రైబోజోమ్ యొక్క ఆర్ఆర్ఎన్ఏ తయారవడం, దానికి ప్రోటీన్స్ కలవడం, ఈ రైబోజోమ్ సబ్ యూనిట్స్ ఏర్పడడం, అవి కలిస్తే రైబోజోమ్స్ అనేది ఏర్పడుతుంది. వీటికి మెగ్నీషియం అయాన్లు హెల్ప్ చేస్తాయి. అలాగే రైబోజోమ్స్ ఒక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఇవి డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద డిస్ట్రిబ్యూట్ ఇన్ ద సైటోప్లాజం. సింగిల్ ఫ్రీ ఫ్లోటింగ్ ఉండొచ్చు, లేదా అటాచ్ టు ఈఆర్ అయి ఉండొచ్చు. అటాచ్ అయినటువంటివి వాటిని పాలీరైబోజోమ్ లేదా పాలిజోమ్ అని చెప్తారు అనమాట. ఒకే ఎంఆర్ఎన్ఏ మీద 4-5 అలా ఉంటాయి, 2 కన్నా ఎక్కువ ఉంటాయి, దాన్ని పాలిజోమ్ అంటాం. ముఖ్యంగా ప్రోటీన్ సింథసిస్ ఫంక్షన్ మనం చెప్పుకోవడం జరిగింది. కెమికల్ కాంపోజిషన్ అయితే ప్రోటీన్ ప్లస్ ఆర్ఎన్ఏని కలిపి, అంటే ఆర్ఎన్ఏ కూడా ఆర్ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ 3 రకాలు తెలుసు మీకు: ట్రాన్స్పోర్ట్ ఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ, రైబోజోమ్ ఆర్ఎన్ఏ. ఆర్ఆర్ఎన్ఏ ప్లస్ ప్రోటీన్స్ మనం న్యూక్లియో ప్రోటీన్గా చెప్తాం, అదే రైబోజోమ్. రైబోజోమ్ నథింగ్ బట్ న్యూక్లియో ప్రోటీన్. ఇక మనం ఈ రిలేషన్షిప్ చూసినట్లయితే, ఈ సెల్ ఆర్గనైల్స్ చూసినట్లయితే చూడండి, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం న్యూక్లియస్కి ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అండ్ ఎండోప్లాజ్మిక్ రైబోజోమ్స్ అటాచ్ చేయడం, రైబోజోమ్స్ తయారైన ప్రోటీన్స్ని ఈఆర్ ఒక వెసికల్స్లో, ట్రాన్స్పోర్ట్ వెసికల్స్లో గాల్గీకి ఇవ్వడం, గాల్గీ దాన్ని ప్రాసెస్ చేయడం, ప్రాసెస్ చేసిన దాన్ని ఎక్సోసైటిస్ ద్వారా బయటికి పంపించడం, లేదా ఎండోసైటిస్ ద్వారా ఏదైనా మెటీరియల్ వస్తే దాన్ని లైసోజోమ్ తీసుకొని విచ్ఛిన్నం చేయడం, విచ్ఛిన్నం చేసి వేస్ట్ ప్రోడక్ట్ ఉంటే ఎక్సోసైటోసిస్ ద్వారా బయటికి పంపించడం. ఈ లైసోజోమ్స్ దగ్గరికి, అంటే లైసోజోమ్స్ ఎలా ఏర్పడాయో చూసారా, గాల్గి కాంప్లెక్స్ నుంచి లైసోజోమ్స్ అనేవి ఏర్పడడం. ఇవన్నీ ఇవన్నీ కూడా ఒక ఇంట్రికేటెడ్గా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఆధారపడుతూ కణాంగాలన్నీ కూడా లోపల సమన్వయంతో పనిచేయడం వలన మనకు కణంలో అనేకమైన జీవక్రియలు, కెటబాలిక్, అనబాలిక్, చిన్న క్రియలు, నిర్మాణ క్రియలు జరుగుతూ ఉంటాయి. ఇది మనకి ఎంతగానో హెల్ప్ చేస్తూ మన యొక్క
జీవక్రియలను సక్రమంగా జరిపిస్తూ ఒక కణం పనిచేసిందంటే అక్కడ కణజాలాలు పనిచేస్తున్నట్టు, కణజాలాలు చేస్తున్నాయంటే అవయవం చేస్తున్నట్టు జీవి దేహము. ఇలా ఒక సజీవ కణము నిరంతరము అనేకమైనటువంటి జీవక్రియలను చూపిస్తూ మనకి అది సజీవంగా ఉండడానికి కారణమవుతుంది, సజీవంగా ఉండడానికి కారణమవుతుంది. యూ హ్యావ్ టు నో ద బేసిక్ ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ of these cell organelles. It is a very brief introduction about a cell. Okay, thank you. And you have any questions, you can post in our WhatsApp group. But be careful that please cover all these topics through this WhatsApp group. But I'm sure that I will conduct all these offline classes when the conditions are feasible. Okay, but nowadays corona is prevailing like anything and situations are hostile, so be careful, stay home, stay happy, stay healthy. Thank you. This is your Dr. Paul Naidu, lecturer in zoology, Government Degree College, Srikakulam. Thank you, students.